హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఈ కనిపిస్తున్నది నాగార్జున సాగర్ రోడ్డు. ఇక్కడ నుంచి సరిగ్గా 27 కిలోమీటర్స్ వెళితే మనకు ఔటర్ రింగ్ రోడ్డు బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 వస్తుంది. నేను ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, భారత్ ఫ్యూచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో చాలామంది తప్పటడుగులు వేస్తున్నారు. అంటే యాక్టివిటీ కనిపిస్తున్న కారణంగా మీర్ ఖాన్పేట సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేయాలని అనవసరంగా ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. తర్వాత శ్రీశైలం రోడ్డే ఫ్యూచర్ సిటీ అని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్ళు ఇంకా చాలామంది కనిపిస్తున్నారు. నిజానికి ఫ్యూచర్ సిటీకి ఎక్కడా కూడా 9 కిలోమీటర్ల దగ్గరలో ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ లేదు. కోర్స్ కొన్ని గ్రామాలు ఉండొచ్చు, మహబూబ్ నగర్ నుంచి మహబూబ్ నగర్, తుమ్ములూరు, కందుకూరు, కడతాలు ఇట్లాంటి విలేజెస్ ఉండొచ్చు ఫ్యూచర్ సిటీ ఆ 56 విలేజెస్లో. కానీ అటువైపు ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు, ల్యాండ్ పూలింగ్ జరగలేదు. అలాంటప్పుడు ఫ్యూచర్ సిటీ ఇమీడియట్గా అక్కడ ఎలా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. సరే, ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ జరిగింది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కనిపిస్తుంది. దాన్ని చాలామంది మీర్ ఖాన్పేట అని పొరపాటు పడుతూ ఉంటారు. మీర్ ఖాన్పేట నుంచి 3 కిలోమీటర్లు. ఆ ఏరియాలో అది పెద్ద విలేజ్ కాబట్టి దాన్ని కోట్ చేస్తున్నాయి పేపర్లు. కానీ నిజానికి ఒరిజినల్గా స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ కానీ, అమెజాన్ డాటా సెంటర్ కానీ, తర్వాత FCDA బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ జరుగుతున్న ప్లేస్లు బేగరికంచా అండ్ పంజాగూడ ఏరియాలు. ఓకే, అక్కడి నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో అంటే మీర్ ఖాన్పేటతో సంబంధం లేకుండా కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి వైపు వస్తుంది. ఇప్పుడు నేనున్నది మేడిపల్లి వైపు వెళ్లే దారి దగ్గర ఉన్నాను. నేను ఎందుకు ఇటువైపు నుంచి చేస్తున్నానంటే, ప్రభుత్వం ఇటువైపు ఎంత ప్రియారిటీ ఇస్తుందో మీకు గణనీయంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అటువైపు ఉన్న ప్రైస్తో పోలిస్తే ఇటువైపు దాదాపు 30-40% ప్రైస్ తక్కువ ఉంది. పైగా అక్కడితో పోలిస్తే అక్కడ 10 ఏళ్ళు 12 ఏళ్ళు పట్టే డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇక్కడ మీకు 4-5 ఏళ్ళు పడుతుంది. సో కంపారిజన్ ధర పరంగా అక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ. తర్వాత ఫాస్టర్ డెవలప్మెంట్ ఇక్కడ ఫాస్ట్గా వస్తుంది, అక్కడ రాదు, డిలే అవుతుంది. ఇవన్నీ చెప్పడే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న పరిస్థితి. సో క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఏ ప్రాంతమైనా కూడా మీకు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వస్తేనే పెరుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తే ఇమ్మీడియట్గా పెరగదు. ఎందుకంటే గవర్నమెంట్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో అప్ అండ్ డౌన్ చేస్తారు, ఎక్కడో ఫ్యామిలీని పెట్టుకుంటారు. అదే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వాడికి మీడియం రేంజ్లో శాలరీ ఉంటుంది కాబట్టి వాడు ఖచ్చితంగా ఫ్యామిలీని అక్కడ పెట్టి డెవలప్ చేసుకుంటాడు. వాడు హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఈ ఏరియా చెప్తున్నానంటే, ఈ భూములు సేకరించింది ఫార్మాసిటీ కోసం. ఫార్మాసిటీకి ఒకటే కాదు, మల్టిపుల్ సెక్టర్స్కి ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అమెజాన్ డాటా సెంటర్కు ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వ మార్పిడి జరిగి రేవంత్ రెడ్డి గారు రావడం, దాన్ని అలా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడ రద్దు లేదు, తొక్కలేదు, తోలేదు. పేర్లు మార్పులు తప్ప మిగతా అంతా అదే ప్రొసీజర్ వెళ్తుంది. ఇది అర్థం కాని వాళ్ళు ప్రభుత్వం మారితే ఏమవుతుంది అన్న ఒక బేస్లెస్ వదంతికి లోనవుతుంటారు. వదంతికి మన ఏమంటారు ప్రలోభానికి లోనవుతూ ఉంటారు. అలాంటి భయాందోళనకు లోనవుతుంటారు. వాళ్ళ క్లియర్ కట్గా ఎవరున్నా ప్రభుత్వం ముందుకెళ్లాల్సిందే కానీ వెనక్కి రాదు. ఒప్పందాలు చేసుకున్నవి ముందుకెళ్లాలి కానీ ఒప్పందాలు రద్దు చేసుకోరు. ఒప్పందాలు రద్దు చేసుకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు. రైట్, ఓకే. ఇప్పుడు ఇదేంటంటే ఫార్మాసిటీ కోసం తీసుకున్నది. ఫార్మా రంగాన్ని ఇక్కడ మేడిపల్లి దగ్గర డెవలప్ చేస్తున్నారు 4,073 ఎకరాల్లో, 4,073 ఎకరాల్లో. సో దానికి ఈ తక్కలపల్లి గేట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ నుంచి సెకండ్ ఫేజ్ రతన్ టాటా రోడ్డు వర్క్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి చాలా దగ్గర 5.5 కిలోమీటర్లు. అక్కడ ఆ ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడికి ఆ కన్స్ట్రక్షన్ సామాగ్రిని, వెహికల్స్ని తీసుకురావడానికి ఇది బెస్ట్ రూట్ అని చెప్పి ఇక్కడ నుంచి ఫస్ట్ రోడ్ వేస్తున్నారు. దానికి తోడు మేడిపల్లి దగ్గర అరబిందో ఫార్మా అండ్ రెడ్డిస్ లాబొరేటరీస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఉగాది రోజు లాంచ్ చేయబోతున్నారు. ఈలోగా రోడ్ డెవలప్మెంట్ చూపించాలి కాబట్టి ఈ రోడ్డు కంప్లీట్ చేస్తున్నారు. అంత ప్రియారిటీ ఇస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు FCDA కమిషనర్ ఇక్కడ మకాం వేసి ఎవరైతే రోడ్డు విస్తరణకు రైతులు ఒప్పుకోకపోతే ఆ రైతులను దగ్గరుండి ఒప్పించి రోడ్డు పనులు ప్రారంభించారు. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ రియాలిటీ చూపించడానికి వీడియో చేస్తున్నాను. పదేపేదో ఆఫీస్లో కూర్చొని వీడియోలు చెప్తున్నారని కొంతమంది మాట్లాడతారు. నేను ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ క్లియర్గా చూపించడానికి చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది నాగార్జున సాగర్ కృష్ణానది నుంచి మనకు హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చే 3 పైప్ లైన్లు ఇవి. రైట్ సైడ్ ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి. ఈ ప్లేస్ నుంచి నేను ఇప్పుడు తక్కలపల్లి గేట్ అంటారు దీన్ని. యాక్చువల్గా కేసీఆర్ టైంలో దీన్ని తక్కలపల్లికి ఫార్మా జంక్షన్గా దీన్ని అనౌన్స్ చేశారు యాక్చువల్గా. కానీ ఫార్మా జంక్షన్ రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజు ఆయన ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళడం వల్ల ఇక్కడ వరకు భూసేకరణ జరగలేదు. మేడిపల్లి దాకానే జరిగింది కాబట్టి ఇక్కడ ఆ జంక్షన్ కాస్త క్యాన్సిల్ అయింది. మరి ఇప్పుడు ఈ రోడ్డు వర్క్స్ తర్వాత ఆ జంక్షన్ కంటిన్యూ చేస్తారేమో. ఇప్పుడు చూడండి, ఇక్కడ రోడ్డు వైడనింగ్ కోసం వర్క్ జరుగుతుంది చూడండి. ఇది నేను 1 వీక్ బ్యాక్ కూడా మీకు చేశాను. ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఫిబ్రవరి 14 నాడు నేను ఆ వీడియో రికార్డ్ చేశాను. ఆ రోజు ఈవినింగ్ అయింది, ఆ రోజు సన్సెట్ కూడా అయింది. బట్ ఇవాళ సన్సెట్ కంటే ముందు వస్తున్నాను.
రోడ్డు వరకు జరుగుతుంది చూడండి. రైట్ సైడ్ ఈ రోడ్డు వైడనింగ్ ఎంత జరగాలనే విషయంలో క్లీన్ చేసి పెట్టారు. ఇది ఆ రోజు కూడా చూపించాను. బట్ ఆ రోజు తర్వాత జరిగిన డెవలప్మెంట్ నేను ఇప్పుడు ఈ రోజు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడి నుంచి మనం డైరెక్షన్ తీసుకుంటామనేది చూపిస్తాను. అంటే ఈ రోడ్డు తక్కలపల్లి గేట్ దగ్గర స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ రాగానే రైట్ సైడ్ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ దాటడంతోనే ఈ రోడ్డును రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే తక్కలపల్లి విలేజ్ మధ్యలోంచి తీసుకెళ్తే ఇల్లు కట్టవడం, ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత రావడం ఎందుకు తలనొప్పి అని చెప్పి ఆ ఊరుకు బైపాస్ అన్నమాట. మామూలుగా పెద్ద ఊర్లకు బైపాస్ వేస్తారు, కానీ ఈ చిన్న విలేజ్ కూడా బైపాస్ ప్లాన్ చేశారు. చూడండి, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది రోడ్డు చదును చేశారు చూడండి. అంత మేరకు రోడ్డు పెరుగుతుంది అనమాట. ఇది యాక్చువల్గా 100 ఫీట్లో పెంచాలి, కానీ ప్రస్తుతానికి 60 ఫీట్లే పెంచుతున్నారు. రైట్ సైడ్ ఇవి హైటెన్షన్ స్తంభాలు ఉన్నాయి కాబట్టి అటువైపు చేయకుండా దానికి అపోజిట్ వైపే పెంచుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ వరకు రోడ్డు చేశారు చూడండి. ఇక్కడ పొదలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి రోడ్డు రైట్ డైరెక్షన్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నుంచి అస్సలు బాగుండదు, బట్ ఐ విల్ ట్రై టు డ్రైవ్ త్రూ దట్ రఫ్ రోడ్. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ చూపించాలన్న తాపత్రయం నాది. ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొచ్చేసి ఇట్లా రైట్ సైడ్ నుంచి ఇట్లా వెళ్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఒక చెరువు ఉందన్నమాట. ఆ చెరువు పక్క నుంచి తీసుకొచ్చేసి ఈ చెరువు గట్టు కింద నుంచి ఈ రోడ్డు వెళ్తుంది. చాలా కచ్చా రోడ్డు ఉంది, రఫ్ రోడ్. బట్ ఐఎమ్ డ్రైవింగ్. నేనేమి పెద్ద జీపులు కానీ అలాంటిది కాదు, చాలా సింపుల్ వెహికల్ నాది. టయోటా అర్బన్ క్రూజర్, బ్రెజ్ అలాగా ఉంటుంది. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్ త్రూ దిస్ రఫ్ రోడ్ టు ఎస్టాబ్లిష్ గ్రౌండ్ రియాలిటీ. కొంతమంది కళ్ళు తెరిపించడానికి కూడా ఈ ప్రయత్నం. వాయిదాలు వేస్తూ 6 నెలల తర్వాత చూద్దాం అనుకున్న వాళ్ళు 6 నెలల తర్వాత వస్తే కనీసం ఒక 30% ప్రైస్ హైక్ అయిందే అని బాధపడాలి. నిజానికి నేను చాలా మందికి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. గచ్చిబౌలిలో 48 ఏళ్ల కింద సెంట్రల్ యూనివర్సిటీ వచ్చినప్పుడు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చినప్పుడు గచ్చిబౌలి నథింగ్. మేము జెమిని టీవీలో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా గొడవలు అవి జరిగినా లేదా ఏదైనా వచ్చినా కూడా మేము వెళ్ళడానికి ఏదో పరాయి ఊరుకు వెళ్తున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళం గచ్చిబౌలికి. మరి అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు గచ్చిబౌలి ఎందుకు డెవలప్ కాలేదు అని నేను చాలాసార్లు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 15-20 ఇయర్స్లో ఐటీ సెక్టర్ వచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాతనే కదా డెవలప్ అయింది. ఈ లాజిక్ ఎంతమందికి అర్థమవుతుందో అది నాకు తెలియదు. చాలామంది అక్కడ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ ఉంది కదా అని చెప్పి మీరు కనిపెట్టని అనుకుంటున్నారు. స్కిల్ యూనివర్సిటీకి శాంక్షన్ పోస్టులు ఎన్ని? యాజ్ ఆఫ్ నో 220 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఇది రోడ్డు వైడనింగ్ ఎంత సైజ్ అవుతుందో తెలుస్తుంది చూడండి. ఏమో సూర్యుడు కనిపిస్తున్నాడు కాబట్టి కొద్దిగా క్లియర్ కొడుతుందేమో మీకు. ఫేస్ లైటింగ్ మాత్రం నాకు బాగా అనిపిస్తుంటుంది. మొహం మీద మంచి లైటింగ్ పడుతుంటే కలర్ తక్కువైనా నేను బాగా కనిపిస్తుంటాను. రోడ్డు వెడల్పు చూడండి. ఇదేందుకంటే మనకు లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఇక్కడ నేను కొద్దిగా ముందుకెళ్ళాక జూమ్ చేస్తాను, మీకు విలేజ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇది ల్యాండ్ సేకరణ మాత్రం 100 ఫీట్కి చేస్తున్నారు, బట్ రోడ్డు మాత్రం 60 ఫీటే వేస్తారట. ఈ రోడ్డు ఇమీడియట్గా టేకప్ చేయడానికి, వేగవంతంగా చర్యలు చేయడానికి జస్ట్ 15 డేస్లో డెవలప్మెంట్ ఇది. అంటే శశాంక్ గారు ఇక్కడ 2 రోజులు కూర్చొని ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం లేకుండా చూసుకున్న తర్వాత శరవేగంగా జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే 2 రీజన్స్. ఒకటి, ఉగాది నుంచి ఇక్కడ మేడిపల్లి దగ్గర ఫార్మా కంపెనీల యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఫార్మా కంపెనీ అంటే మళ్ళీ భయపడుతున్నారు అందరూ. నెట్ జీరో ఎమిషన్స్ ఉంటాయి. బయటకు ఎలాంటి లిక్విడ్ రాని అది ప్లేస్ ఇది. సో అలాంటి కంపెనీలు ఒక 6 కంపెనీలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాయి ఉగాది నుంచి. వాళ్లకు మౌలిక సదుపాయాలు, రోడ్డు సౌకర్య పెంచడానికి రోడ్డు ఇమీడియట్గా టేకప్ చేస్తారు. రెండో రీజన్ ఏంటంటే రతన్ టాటా రోడ్డు మనకు రావిరియల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్టార్ట్ అయ్యి 19.2 కిలోమీటర్లు మనకు బేగర్కంచ దాకా రిత్విక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నది. దానికి అటువైపు నుంచి శ్రీశైలం రోడ్ నుంచి వస్తున్నారు. బట్ ఇటువైపు అంటే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది 24 కిలోమీటర్లు ఎల్ఎన్టీ సంస్థ చేస్తున్నది. ఆ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి సంబంధించిన కల్పించడానికి, అంటే అక్కడికి వాళ్ళ మెటీరియల్ తీసుకెళ్ళడానికి, వాళ్ళ వెహికల్స్ వెళ్ళడానికి ఈ రోడ్డు ఉపయోగించుకోవాలని చెప్పి ఇక్కడ నుంచి అంటే తక్కలపల్లి గేట్ నుంచి రతన్ టాటా రోడ్ ఎక్కడైతే జరుగుతుందో నియర్ కడతాల తర్వాత ఇటువైపు ఉంటుంది. షేరిగూడ ఏదో ఉంటారు, సారీ పేరు గుర్తొస్తలేదు నాకు. నేను జస్ట్ రెఫర్ ఆ విలేజ్. నేను ఊరుగా మర్చిపోతుంటాను. శంకర్ అని ఒక మిత్రుడు ఉంటారు అక్కడ.
తను కూడా నాకు అక్కడ జరుగుతున్న గ్రౌండ్ యాక్టివిటీని చూపించారు. యాక్చువల్గా షాయిరెడ్డి కూడా రైట్, షాయిరెడ్డి కూడా దగ్గర జరుగుతున్న యాక్టివిటీకి ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్ళడానికి ఈ రోడ్డును వాడుకోవడానికి ప్రియారిటీ చూపిస్తున్నారు. ఇక్కడ చాలా చదునుగా చేశారు చూడండి, చాలా బాగుంది రోడ్డు. ఇక్కడ కొద్దిగా రఫ్ అనిపించింది కానీ ఇక్కడ పర్వాలేదు. మొన్న నేను వచ్చినప్పటికి కూడా ఇప్పటికి చాలా మారింది. యాక్చువల్గా ఈ రోడ్ పర్పస్ ఏంటంటే ఈ కనిపిస్తున్న తక్కలపల్లి కనిపిస్తుంది కదా విలేజ్, ఇల్లు కనిపిస్తుంది చూడండి, ఈ తక్కలపల్లి విలేజ్ను బైపాస్ చేయడానికి, తక్కలపల్లికి బైపాస్ రోడ్ అనమాట ఇది. ఇది వెళ్ళి విలేజ్ తర్వాత వెంటనే రోడ్డు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత పాత రోడ్ ఏదైతే ఉందో ఆ పాత రోడ్డును పెంచుకుంటూ వర్క్ అయితే జరుగుతుంది. నేను చూపిస్తాను మీకు. నేను గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మొన్న నేను 3 days బ్యాక్ వచ్చినప్పుడు కూడా వర్క్ లేదు. యాక్చువల్గా నేను వీడియో రికార్డ్, ఈ రోడ్డు మీద వీడియో రికార్డ్ చేసింది February 14, కానీ ఆ తర్వాత కూడా 3-4 సార్లు వచ్చాను నేను ఇటువైపు కస్టమర్స్తో అట్లా వచ్చిన పరిస్థితి. ఆ రోజు కూడా ఆ రోడ్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలే. ఇప్పుడు ఇవాళ పర్ఫెక్ట్గా రోడ్ వర్క్ జరుగుతుంది. ఇందాక నేను వెళ్ళొచ్చాను మధ్యాహ్నం. ఇప్పుడు నేను రిటర్న్లో మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో రేవంత్ రెడ్డి గారికి 6 నెలలు అడిషనల్గా పరిపాలనా కాలం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి జమిలీ ఎన్నికల కారణంగా. కాబట్టి ఆయనకు మిగిలిన ఇంకా 3.5 సంవత్సరాల్లో దీన్ని ఒక 60% అయినా పూర్తి చేస్తే ఆయనకు ఒక అచీవ్మెంట్ లాగా కనిపిస్తుందనే యాంగిల్లో ఆయన ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అందుకే రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ గారిని కూడా డే టు డే యాక్టివిటీ మానిటరింగ్ కోసం పెట్టారు. తర్వాత కమిట్మెంట్ ఉన్న అధికారులను FCDA కమిషనర్గా పెట్టిన శశాంక్ గారిని ఒక కమిట్మెంట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్గా చూస్తారు. సో ఆయన దీనికి సంబంధించి డే టు డే యాక్టివిటీస్ని చేస్తున్నారు. మార్చి 19వ తేదీ FCDA బిల్డింగ్ కూడా ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఓన్ బిల్డింగ్కి. ఆ తర్వాత ఇంకా పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. సో యాక్టివిటీ ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి రోడ్డు క్రాస్ చేసి ఆ పాత రోడ్డు గుండా వెళ్తుంది అనమాట. ఇది ఇక్కడ వరకు ఈ రోడ్డు కంప్లీట్ చేశారు. కంప్లీట్ మీన్స్ అలైన్మెంట్ కంప్లీట్ అంటే ఇంకా వీటి రోడ్డు అవన్నీ ఇవ్వడానికి టైం పడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి పాత రోడ్డు కనెక్ట్ అవుతున్నాం. వెహికల్ వెళ్తుంది కదా, ఇది పాత రోడ్డు. ఇది పాత రోడ్డు వైడనింగ్ వర్క్ ఇప్పుడు చూస్తాం మనం. మొన్న వచ్చినప్పుడు ఇక్కడ మాకు JCB కూడా కనిపించింది. ముందు ఎక్కడ జరుగుతున్నట్టుంది JCB వర్క్ కూడా. ఇక్కడ ఇంకా ఈ రైతు కాంప్రమైజ్ కానట్టున్నాడు. లేదంటే ఆయనకు పంట ఉంది కాబట్టి, వరి ఉంది కాబట్టి కొంత టైం ఇస్తారేమో బహుశా. వరి పంట చేతికి వచ్చేసరికి ఎట్లాగో ఉగాది తర్వాత పంట చేతికి వస్తుంది కాబట్టి అప్పటి వరకు టైం ఇస్తున్నట్టున్నారు బహుశా ఆయనకి. ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ గట్టు దాకా వేసారు చూడండి, వరి పంట గట్టు దాకా వేసారు. అక్కడ కొద్దిగా గట్టు తక్కువ ఉంది కాబట్టి ఆపినట్టున్నారు. ఇక్కడ రోడ్ ఎంత సైజ్ అవుతుందని మనకు తెలిసిపోతుంది రోడ్ వర్క్. ఇది రోడ్ వర్క్ జరుగుతున్నది. టాటా హిటాచి అందరు దాన్ని JCB అంటాం. JCB అనేది ఇండియాకు అట్లాంటి వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ సంస్థ అంటారు. కంపెనీ పేరు మీదనే మనం దాన్ని పిలుస్తుంటాం ఇప్పుడు. ఇక్కడ నిజానికి చాలా బ్రాండ్స్ వచ్చినాయి కూడా, కానీ JCB అని అంటుంటారు వాటిని. ఇది రోడ్డు వర్క్. ఇదంతా లాస్ట్ 1 weekలో జరుగుతున్న డెవలప్మెంట్. అంటే ఎంత ఫాస్ట్ జరుగుతుంది. నేను వచ్చిన ప్రతిసారి ఒక అప్డేట్ చూస్తున్నాను. ఇప్పుడు 3 days బ్యాక్ వచ్చాను, మొన్న ఆదివారం నాడు వచ్చాను. ఆదివారం నాడు ఈ లేదు వర్క్. ఈ వర్క్ ఎదురుగా కనిపిస్తుంది చూడండి. ఈ వర్క్ ఆదివారం లేదు, ఇవాళ కనిపిస్తుంది. అంటే నిన్న ఇవాళ జరిగిన డెవలప్మెంట్ ఇది. యాక్చువల్గా దీన్ని రేడియల్గా మారుస్తారనుకున్నాను, కానీ రేడియల్గా మార్చట్లేదు. పాత రోడ్డు ఎలా అయితే మెలికలు ఉంటుందో అలాగే ఉంచుతున్నారు. లెఫ్ట్ సైడ్ రోడ్ వరకు స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. లాస్ట్ 1 weekలో జరిగిన డెవలప్మెంట్ ఇదంతా. ఈ పర్టికులర్ తవ్వకాలు అయితే 2 రోజులు, మొన్న ఆదివారం నేను వచ్చినప్పుడు కూడా లేవు. ఇది నేను షూట్ చేస్తున్నది మంగళవారం. లెఫ్ట్ సైడ్ చూడండి, రోడ్డు క్లియర్గా కనిపిస్తుంది. వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మెల్లగా వెళ్ళాలి. ఆయనకు అవసరం లేదు కదా, పాపం సైడ్ ఇచ్చేసా.
ఇక్కడ వరకు చూడాలి. 2-3 రోజులు మళ్ళీ వస్తాం, మళ్ళీ ఎంత మార్పులు చూస్తాము. రోడ్డు వైడనింగ్ వర్క్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. తర్వాత ఇక్కడ నుంచి పాత రోడ్డును ఎంత వెడల్పు చేయాలనే విషయంలో కూడా కొంత మార్కింగ్ అది వేసినట్టున్నారు. అయితే రైట్ సైడ్ హై టెన్షన్ కనిపిస్తున్నాయి కదా, అలాంటి పోల్ ఒక్కొక్కటి తీయడానికి 10-12 లక్షలు ఖర్చు అవుతాయని అంటారు. అలాంటివి దగ్గర దగ్గర ఒక 200 వెహికల్స్ 200 దాకా ఉన్నాయి పోల్స్. అక్కడ నుంచి ఇక్కడ దాకా 200 పోల్స్ తీయాలంటే చాలా ప్రాబ్లం. అందుకే అటువైపు పోల్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఉంచి దానికి అపోజిట్ వైపు మాత్రం ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ మనకు అర్థం కాదు, కానీ ముందుకు వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది. సో కొద్దిగా వీడియో డ్యూరేషన్ ఎక్కువనే అవుతున్నట్టుంది, కానీ దయచేసి మొత్తం చూడండి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉన్నవాళ్ళు డెఫినెట్గా చూస్తారు. ఏదో పైన సర్ఫింగ్ చేసేవాళ్ళు చూడరు అనుకోండి. లోతుగా స్టడీ చేయాలనుకున్న వారికి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఎక్కడి వరకు హై టెన్షన్ ఉందో అటువైపు చెట్లు కొట్టలేదు, బట్ ఇటువైపు కొట్టారు చూడండి. లెఫ్ట్ సైడ్ అక్కడ దాకా ఉంటుంది అనమాట రోడ్డు. ఏం లేదు, రోడ్డు తవ్వడము, తర్వాత కంకర నుంచి లేపుకుని రావడం, పైన బీటీ వేయడం, అంత ఫాస్ట్గా చేస్తారు. ఇక్కడ నేను ఒక చిన్న 1 మినిట్ ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు లెఫ్ట్ సైడ్ బోర్డు కనిపిస్తుంది చూడండి. అది గ్రీన్ ఫార్మాసిటీ కోసం 2022లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ PS పోలీస్ స్టేషన్ లిమిట్స్ బిగిన్ హియర్ అని ఉంటుంది. ఇది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్గా మార్చారు. అంటే ఆ రోజు ఫస్ట్ ఫేజ్ ఉన్న ఒక 8 గ్రామాలు కాబట్టి 8 గ్రామాలు ఒక 2-3 తండాలు ఉంటాయి. వాటి కోసం ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్ సరిపోతుందని ఆ రోజు ఒక ప్రభుత్వం భావించి పెట్టింది. బట్ ఈ ప్రభుత్వం ఇంకా ప్రియారిటీ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు రాగానే ఇక్కడ ఒక రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉండేది కదా, దాంట్లో ఇక్కడ అసిస్టెంట్ పోలీస్ కమిషనరేట్ ఇక్కడ పెడదామని అనుకున్నారు. బట్ లేటెస్ట్గా 2 months బ్యాక్ మాత్రం దీనికి సపరేట్గా ఒక పోలీస్ కమిషనరేట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మనకు హైదరాబాద్లో 3 ఉంటాయి కమిషనరేట్లు. రాచకొండను కాస్త మల్కాజ్గిరి చేశారు, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్, తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అండ్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్. వాటికి అడిషనల్గా ఫ్యూచర్ సిటీ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక పోలీస్ కమిషనరేట్ పెట్టారు. అది ఇప్పుడు ఈ లిమిట్స్ వస్తాయి. ఈ 56 గ్రామాలను దాని కింద పెట్టారనమాట. కొంత 56 గ్రామాలకు అడిషనల్గా కేటాయించారు. అంటే అడ్మినిస్ట్రేషన్, లేఅవుట్ అప్రూవల్స్, కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ వాటి కోసమేమో FCDA కమిషనరేట్ ఉంటుంది. లాండ్ ఆర్డర్ కోసం ఉన్న పోలీస్ కమిషనరేట్లో మాత్రం ఫ్యూచర్ సిటీతో ఉన్న 56 గ్రామాలతో పాటు కొంత అడిషనల్ ఏరియా కూడా ఉంటుంది, కలిపారు. అటు శంషాబాద్ వైపుది కలిపారనమాట. సో ఓవరాల్గా అది పెద్ద సైజ్. సో ఇన్ని డెవలప్మెంట్ జరిగినప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం మారితే వీటన్నింటిని రద్దు చేస్తారా? ఈ రోడ్లను రద్దు చేస్తారా? రతన్టాడ రోడ్డు రద్దు చేస్తారా? లేకపోతే పోలీస్ కమిషనరేట్ తీసేస్తారా? లేకపోతే కమిషనరేట్ FCDAని తీసేస్తారా? అసలు గమ్మత్తుగా అనిపిస్తుంది. కొంతమంది ప్రభుత్వం మారితే మారిపోతుందని చెప్పి మాట్లాడుతుంటారు. వేగ్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు, పొలిటికల్ యాక్టివిటీ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు 1,00,000 మాట్లాడతారు. అధికారంలోకి వస్తే అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తారు. ఏది బాధ్యతాయుతంగా చేయాలో అవే చేస్తారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో 2000 నాగలను బట్టి దున్నిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి కాగానే పోయి రామోజీరావును రాజకీయ గురువుగా మాట్లాడాడు. సో అట్లే ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ దీన్ని పక్కన పెట్టేస్తా, ఫ్యూచర్ సిటీని తొక్క సిటీ అని మాట్లాడుతున్నాడు. కానీ రేపు పొద్దున ఈ కంపెనీలకు MOUలు రద్దు చేసుకొని మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, తెలంగాణ నుంచి అంటాడా? ఏదైనా కంపెనీ వచ్చి మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ, గూగుల్ కంపెనీ కానీ, అరవిందో ఫార్మా కానీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కానీ, అమెరికన్ గోల్ఫర్స్ అసోసియేషన్ కానీ, వంతారా లాంటి రిలయన్స్ సంస్థ కానీ, వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు పెడతామంటే మాకొద్దు పో, తెలంగాణను మేము డెవలప్ చేసుకొని పో అంటాడా? ఇది నాలెడ్జ్ లేని వాళ్ళు ప్రభుత్వం మారితే మారుతుందంతా అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, రోడ్ వైడనింగ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇటువైపు రైట్ సైడ్ మనకు హై టెన్షన్ కనిపిస్తుంది కదా, అక్కడికి పాయింట్. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఇంతవరకు పెట్టారు. ఇది 60 feet రోడ్ వైడనింగ్ కోసం అన్నమాట. కొన్ని చోట్ల ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువ జరిగింది, కొన్ని చోట్ల మాత్రం ప్రైవేట్ ల్యాండ్ ఉన్న చోట మాత్రం ఎంత అవసరమో అంతే తీసుకున్నారు. సో ఇక్కడ కూడా క్లియర్గా కనిపిస్తుంది. రైట్ సైడ్ మేము 2024 సెప్టెంబర్లో లాంచ్ చేసిన ఫార్మా సన్సిటీ వెంచర్ 7 ఎకరాలు జస్ట్ 4 monthsలో ఫుల్లీ సోల్డ్ అవుట్. మొన్నటి వరకు ఒక 3-4 మిగిలినాయి. మొన్న ఈ రోడ్డు వర్క్ స్టార్ట్ కాగానే ఆ 3-4 కూడా సేల్ అయిపోయినాయి. సో కరెక్ట్ ఇక్కడ నుంచి ఈ హై టెన్షన్ నుంచి ఇటువైపు ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది మనకు. వెరీ ఐడియల్ లొకేషన్. దీంట్లో తీసుకున్న వారికి మాత్రం పంట పండినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే
ఎందుకంటే ఇక్కడ నుంచి దీని అపోజిట్ 800 మీటర్స్ దూరంలోనే అరబిందో ఫార్మా వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ అది అవుతుంది. ఆ తర్వాత 6 కంపెనీలు వచ్చిన తర్వాత దాంట్లో వచ్చే ఎంప్లాయ్మెంట్కి ఇదే ఫస్ట్ డెస్టినేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ ఎక్కడో వేశారు, ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇక్కడ మార్క్ వేశారు, రైట్, ఇక్కడ మార్క్ వేశారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ డైరెక్షన్లో వెళ్ళి ఇటువైపు వెళ్ళి మా ఎదురుగా కనిపిస్తున్న మేడిపల్లి రోడ్డును సర్పాస్ చేసి అటు ముందుకు వెళ్తుంది. ఒకసారి అటువైపు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఈ మధ్య చూడలేదు నేను అటువైపు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మేడిపల్లి బ్యాక్ సైడ్ జరుగుతుంది, ఆ వీడియో ఉంది నా దగ్గర. కానీ ఇక్కడ ఏమన్నా జరుగుతుందేమో కూడా ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా హెచ్జిసిసి సెంటర్ అని వస్తుంది ఒకటి, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ సెంటర్ అని, అట్లా హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ సెంటర్ అని వస్తుంది, హెచ్జిసిసి సెంటర్. ఇది యాక్చువల్గా అగ్రికల్చర్ కోసం వేసిన నక్షా రోడ్ ఇది. ఇప్పుడు దీనికి ఉపయోగపడుతుంది అనుకోండి. ఇక లాగ్ అనిపిస్తుందా వీడియో? తప్పదు మరి, ఎందుకంటే నేను రోడ్ అబ్జర్వ్ చేస్తూ రికార్డ్ చేయాలి కాబట్టి కొంత లాగ్ వస్తుంది. గ్రౌండ్ రియాలిటీ చూడాలనుకున్న వారికి మాత్రం ఇంట్రెస్ట్గా ఉంటుంది. రైట్ సైడ్ ఒక టవర్ కనిపిస్తుంది కదా, ఈ టవర్ దగ్గర నుంచి ఇటు వెళ్ళిపోద్ది రోడ్డు. ఇటువైపు యాక్టివిటీ లేనట్టుంది. మొన్న అటువైపు చూశాను నేను, వాటర్ ట్యాంక్ దగ్గర అట్లా చూశాను నేను వర్క్. దాకా వెళ్ళొద్దాం. వస్తున్నాడు ఒక ఆయన, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన పేరు. మా దగ్గర వాచ్మెన్గా చేసేవాడు. ఆయనది ఇక్కడ 4 ఎకరాలకు పోతే ఆయనకు మంచి డబ్బులు వచ్చినాయి. ఆయన దాన్ని బట్టి అమన్గల్ దగ్గర ల్యాండ్ తీసుకున్నాడంట, మంచి లాభపడ్డాడు పాపం. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ డెవలప్ చేసిన దాంట్లో కూడా ఆయనకు మంచి వచ్చినాయి. ఇక్కడ ప్రైవేట్ది ఓరియన్ ఫార్మ్స్ ఉంది. రైట్, కొద్దిగా రైట్. ఇందాక అక్కడ పాస్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒకటి బ్యాటరీ మినుకుమంటుంది, ఎప్పుడు పోతుందో అర్థం కాలేదు. ఒకటి దానికి చూడు, నా వెనకాల మేము ఇక్కడ మేడిపల్లిలో ఏదైతే వెంచర్ లాస్ట్ ఇయర్ సేల్ చేసామని చెప్పానో దానికి సంబంధించిన వాచ్మెన్ పర్వతాలు అని ఆయన వస్తున్నాడు. సో ఆయనతో కూడా మాట్లాడాలి, అందుకోసం అక్కడ పాస్ చేశాను. సో ఇక్కడ ముందు మనకు కనిపిస్తున్నది నక్కర్త మేడిపల్లి విలేజ్. రోడ్డు వైడనింగ్ వరకు అక్కడ నుంచి అటు మేడిపల్లిని బైపాస్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఈ విలేజ్ మధ్యలోంచి రాకుండా అటు నుంచే తీసుకెళ్లారు దాన్ని. దానికి తోడు రతన్ టాటా రోడ్డు కలపడానికి కూడా తక్కువ డిస్టెన్స్ అవుతుంది ఆ రూట్లో. అక్కడ నుంచి డైరెక్ట్గా రతన్ టాటా రోడ్, అంటే తక్కలపల్లి గేట్ నుంచి రతన్ టాటా రోడ్డు కనెక్షన్ 5.5 కిలోమీటర్స్ వస్తుందంట. సో ఫస్ట్ ఫేజ్లో ఉన్న 8 విలేజ్ల్లో ఇది చాలా పెద్ద విలేజ్, అందుకే ఇక్కడ గ్రీన్ ఫార్మాసిటీ కోసం స్పెషల్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే పెట్టారు, హెడ్ క్వార్టర్. ఇప్పుడు నేను అటు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధ్యలో ఒక కల్వర్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కనుక పూర్తయ్యి మనకు దారి ఉంటే మాత్రం అక్కడ నుంచి అట్లా వెళ్ళి ఈ విలేజ్కు అటువైపున జరుగుతున్న రోడ్ వైడనింగ్ వర్క్ చూపిస్తాను నేను. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది ఇంపార్టెంట్. అది చూపించి ఇప్పుడు వేగ వీడియోలు చేసి దేని ప్రాతిపదిక లేకుండా వీడియోలు చేస్తున్న వాళ్ళని కొంతమంది నమ్ముతున్నారు. పైగా నన్ను అడుగుతున్నారు, పలానా ఆయన పలానా వీడియోలో ఇలా చెప్పాడండి. అరే బాబు, అడగండి, వాళ్ళని ప్రూఫ్ అడగండి. ఇప్పుడు నన్ను ఎలాగైతే అడుగుతున్నారో ప్రూఫ్ అడగండి అని చెప్తుంటాను. నేను గ్రౌండ్లో క్లియర్గా చెప్తాను. పైగా నేను ఏదైనా వీడియో చేస్తే దానికి రెఫరెన్స్ నేను చదివి వినిపిస్తాను నేను. సో అట్లా ఎవరైనా చేస్తున్నారా? లేదు కదా. వేగ చెప్తున్నారు కొంతమంది అయితే, అస్సలు ఫ్యూచర్ సిటీ లిమిట్స్ కూడా తెలియకుండా. ఇంకా ఒక మాట అంటున్నాను నేను, పొద్దున్న లేచి పేపరు చదవని వారు కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వీడియోలు చేస్తున్నారు, జనాలను గైడ్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఇటువైపు వెంచర్ లేని వాళ్ళేమో ఫ్యూచర్ సిటీ వస్తుందా, ఇన్ని సాక్ష్యాలు కనపడుతుంటే, ఇంత డెవలప్మెంట్ కనిపిస్తుంటే. సో రతన్ టాటా రోడ్డు వేస్ట్ అవుతుందా? తర్వాత అమరావతికి వేసే డ్రైపోర్ట్ టు సీపోర్ట్ రోడ్డు నేషనల్ హైవే వేస్ట్ అవుతుందా? తర్వాత ఇన్ని కంపెనీలతో చేసుకున్న రిప్యూటెడ్ కంపెనీలు, ఏదో అల్లాటప్ప బుట్టచోర్ కంపెనీలు కావు, చిన్న కంపెనీలు కావు, నేషనల్ ఇంటర్నేషనల్ రిప్యుటేషన్ ఉన్న సంస్థలు. అరబిందో ఫార్మా కానీ, హెట్రో డ్రగ్స్ కానీ, రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కానీ, తర్వాత మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కానీ,
వరల్డ్ ట్రేడ్ సెంటర్తో ఒప్పందం కానీ, ఏఐసిటీ రంగంలో చాలా సంస్థలతో ఒప్పందాలు కానీ, తర్వాత గూగుల్తో ఒప్పందం కానీ, రిలయన్స్ లాంటి ఒక దిగ్గజ సంస్థతో కూడిన వంతారా సంస్థతో ఒప్పందం కానీ, తర్వాత అదానీ గ్రూప్తో ఒప్పందం కానీ, తర్వాత జపాన్ కంపెనీ మరుబనుతో ఒప్పందం కానీ, ఇవేవి అల్లాటప్ప కంపెనీలు కావు. ఇంత పెద్ద కంపెనీలు, సింగపూర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దానికి స్కిల్ యూనివర్సిటీతో టైఅప్ చేశారు. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా కల్వర్ట్ వర్క్ జరుగుతుందని చెప్పి. సో మనకి వెళ్ళే దారి అయితే ఉంది లక్కీగా. మనం వచ్చినప్పుడు దారి మూసుకుపోయింది అనమాట. అందుకోసం ఏదో డౌట్ వచ్చింది మళ్ళీ వెళ్ళగలమా లేదా అని. ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్లో ఫ్యూచర్ సిటీకి సంబంధించి, అంటే గ్రీన్ ఫార్మాసిటీ కోసం 4 ఏళ్ల కింద ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్. వెహికల్స్ అన్ని కనిపిస్తున్నాయి చూడండి. 4 ఏళ్ల కింద ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్. బోర్డు ఇంతకుముందు రాచకొండ పోలీస్ కమిషనరేట్ అని ఉండేది, అందుకోసం తీసి మారుస్తున్నట్టున్నారు. ఇప్పుడు గ్రీన్ ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అని మార్చాలి కదా. విలేజ్ మొత్తం 8 గ్రామాల్లో ఇదే పెద్ద విలేజ్. కుర్మిద్ద, తాడిపర్తి అన్నీ 3-4 వేల జనాభా ఉన్నవి. కొన్ని అయితే మరి ఈ నానక్ నగర్ మధ్యలో ఉన్నవి అయితే ఇంకా చిన్న విలేజెస్, తాండాలు కూడా. ఇది మాత్రం దాదాపు 15,000 ప్లస్ పాపులేషన్ ఉన్న ప్లేస్ ఇది. అందుకే మా వెంచర్ అది సేల్ అవ్వడానికి కూడా రీజన్ ఈ విలేజ్ కూడా ఉండడం కూడా. పక్కనే విలేజ్ జస్ట్ 400 మీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. అంటే కొంతమంది ఫ్యూచర్ సిటీ రాదు అన్న అపనమ్మకం ఉంటుంది కదా. కనీసం వాళ్ళు అరే విలేజ్ అన్న ఉంది కాబట్టి రేపు పొద్దున నష్టపోమని అనుకుంటారు కదా. అందుకోసం చెప్తున్నాను. సో వస్తున్నాం, వీడియో లాగవుతుంది. జస్ట్ వద్దులేదు, చూపిస్తాను, కంటిన్యూ భరించండి, కైండ్లీ బేర్ విత్ మీ. ఎందుకంటే ఇక్కడ నేను ఎడిట్ చేయకుండా పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను అన్న ఒక ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ కూడా నాకు కావాలి. సో మేడిపల్లి అనేది భవిష్యత్తులో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. లైఫ్ సైన్సెస్ రాబోతున్న 4,000 ఎకరాలకు 100% కనెక్టివిటీ ఉన్న విలేజ్ అన్నమాట ఇది. నానక్ నగర్కు కొద్దిగా ఉంటుంది కానీ ఎక్కువ కనెక్టివిటీ ఊరికే ఉంటుంది. దానికి తోడు ఈ ప్రధానమైన పెద్ద సంస్థలు పెడుతున్న అవి కూడా జస్ట్ ఈ విలేజ్కి ఆనుకునే, అరబిందో ఫార్మా కానీ, రెడ్డిస్ ల్యాబొరేటరీస్కి ఇచ్చిన ల్యాండ్ కానీ, ఇవన్నీ ఈ వీరికి ఆనుకొని ఉంటాయి అనమాట. అందుకోసం ఇప్పుడు ఆ బైపాస్ రోడ్ వేయడానికి కూడా రీజన్ అదే. ఆ బైపాస్ పక్కనే వాటికి కేటాయించిన స్థలం ఉంటుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయిందంటే ఈ ఊరు మారిపోతుంది, రూపురేఖలే మారిపోతాయి. మాదాపూర్లో హైటెక్ సిటీ కట్టేటప్పుడు మాదాపూర్ అన్ని పూరిళ్ళు, అంటే పెంకుటిల్లు. చాలామంది తెలుసో లేదో, మన రెడ్ కలర్ బ్రిక్స్ ఉంటాయి చూడండి, రెడ్ కలర్ గూనెలు ఉంటాయి చూడండి, ఆ గూనెలతో ఉన్నవి. ఇక్కడ నుంచి ఇది సరికొండ రూట్ అంటారు. ఈ రూట్లో వెళితే మనకు ఆ బైపాస్ కనిపిస్తుంది. కొద్ది దూరం, ఎక్కువ దూరం అవసరం లేదు. అక్కడ నుంచి అటు స్ట్రైట్ వెళ్తేనేమో నానక్ నగర్, తాడిపర్తి, కురుమిద్ద, మీర్ఖాన్పేట వరకు వెళ్తుంది రోడ్ అది. విలేజ్ ఎండింగ్లోకి వచ్చాము. జస్ట్ ఒక 100 మీటర్స్ ఎనఫ్. ఇక్కడ వరకు సిసి రోడ్ ఎండ్ అయి బీటీ రోడ్ స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి రోడ్ రోలర్. ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట రోడ్. ఇక్కడ వరకు వేస్తున్నారు. ఇటు రైట్ సైడ్ ఇంకా లేదు, లెఫ్ట్ సైడ్ వరకు జరుగుతుంది. ఇది నేను మొన్న కూడా వచ్చాను, ఒక మిత్రుడు వచ్చాడు నాతో పాటు. చాలా ఇంట్రెస్టింగ్గా చూశాడని, కానీ తర్వాత వెళ్ళాక పోస్ట్ పోన్ చేసుకుంటానని సింపుల్గా చెప్పాడు. ఇంకా ఇది ఏంటంటే మనకి వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ సెల్ టవర్ పక్క నుంచి, ఇందాక మనం అక్కడ వెళ్ళిన రూట్లో సెల్ టవర్ కనిపించింది కదా, ఆ సెల్ టవర్ పక్క నుంచి మనకు మేడిపల్లి అవతల మళ్ళీ పాత రోడ్డుకు కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ గుట్టను దాటిస్తున్నారు. అంటే చూడండి, నీటి కోసం కాదు కానీ రోడ్డు కోసం భగీరథ యత్నం అని చెప్పాలి. జనరల్గా మనం భగీరథ యత్నం అని నీటి కోసం వాడుతుంటాము, కానీ ఇది నీటి కోసం కాదు, రోడ్డు కోసం కొండలు తవ్వుతున్నారు. రాయదుర్గంలో తవ్విన కొండల కంటే ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. రాయదుర్గం చాలామంది తెలుసో లేదో, రాయదుర్గం మైండ్ స్పేస్లో ల్యాండ్ అలొకేషన్ చేసినప్పుడు అక్కడ ఆ కొండలను, ఆ రాళ్ళను, రప్పలను తవ్వుతుంటే ఒక 7-8 ఏళ్ళు మొత్తం ఘోరమైన పరిస్థితి ఉండేది. సో ఇది నేను మొన్న స్టేటస్ పెట్టుకున్న ఏరియా. ఇవాళ నేను ఇది వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎట్లా ఉంది చూడండి, చాలా కష్టాలు కోర్చి తీస్తున్న పరిస్థితి రోడ్ అయితే. అక్కడ వెహికల్ అడ్డంగా ఉంది, లేకపోతే మనకు అట్ట సెల్ టవర్ కనిపించేది. సరే, ఇక్కడ
నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. వెహికల్ అడ్డంగా ఉంది కానీ కనిపించట్లేదు. ఇది పల్లె ప్రకృతి వనం బోర్డు, అది మేడిపల్లి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అట్లా స్ట్రైట్ వెళ్ళి ఏదైతే సెల్ ఫోన్ టవర్స్ చూపించానో ఆ టవర్ పక్క నుంచి వెళ్ళి పాత రోడ్డుకు కనెక్ట్ అవుతుంది అనమాట ఈ రోడ్డు. ఇది బైపాస్ మేడిపల్లి, అక్కడ తక్కలపల్లికి బైపాస్. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను తిప్పుతాను. ఎక్కడైతే ఈ రోడ్డు ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్ట్రైట్గా వెళితే ఇక్కడ నుంచి ఇంకొక 2.5 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్లో మనకు రతన్ టాటా రోడ్డు, ఇందాక నేను చెప్పాను కదా, సాయిరెడ్డిగూడకు కనెక్ట్ అవుతుంది. అక్కడ వరకు రోడ్డు చేస్తున్నారు. నేను మొన్న ఇట్లా వచ్చాను కానీ మళ్ళీ రిటర్న్లో ఈ పల్లె ప్రకృతి వనం దగ్గర నుంచి ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది విలేజ్లోకి, ఆ విలేజ్ ద్వారా వెళ్ళాను. బట్ నేను ఇప్పుడు ఆ రోడ్డు చూపించాలి కాబట్టి మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నాను. ఆ దూరంగా కనిపిస్తున్న కొండలు, ఆ సూర్యుడు ఉన్నాడు చూడండి, అక్కడ ఆ ఏరియాలో వర్క్ అది ఉంటుందన్నమాట. సాయిరెడ్డిగూడెం దగ్గర రతన్ టాటా పార్ట్ 2 జరుగుతుంది, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ చేస్తున్నది. ఆకుతోటపల్లి త్రిబులార్ వరకు వెళ్తుంది ఆ రోడ్డు. ఇందాక సరిగ్గా చూసారో లేదో నా కష్టాన్ని. గ్రౌండ్ రియాలిటీ చూపించడానికి పడుతున్న ఆపసోపాలు అనాలి. ఆపసోపాలని కొంచెం తేలిగ్గా వాడు, కష్టమే అనాలి. తెలుగులో మంచి పదాలు ఉంటాయి మనకు. మనం అన్ఫార్చునేట్లీ ఇంగ్లీష్కి అడాప్ట్ అయ్యి తెలుగులో ఉన్న పదాలను మర్చిపోతున్నాం. నిజానికి నేను జర్నలిస్ట్ అవ్వడానికి నేను ఏ జర్నలిజం కోర్స్ చేయలేదు. డిగ్రీ అయిన తర్వాత జస్ట్ 20 డేస్లో నేను ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్గా చేరాను. సో ఆంధ్రజ్యోతిలో చేరినప్పుడు వాళ్ళు నన్ను 2-3 ఆర్టికల్స్ రాయమంటే రాస్తే నా భాష చూసి మంచిగా అనిపించారు అని నా ఫ్యామిలీ నేపథ్యం అడిగారు. మా నాన్న తెలుగు పండిత్ అవ్వడం, నాకు తెలుగు భాష మీద పట్టు వచ్చిందని చెప్పాను. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది రోడ్ సైజ్ చూడండి, ఇటు అటు ఎంత సైజ్ అనేది చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. అంటే పక్కన ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది కాబట్టి అతనికి నష్టం చేయకుండా క్లియర్ కట్గా బౌండరీ వేశారు. ఇక్కడ ఏ రోడ్ సైజ్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మనం స్టార్టింగ్ పాయింట్ తక్కలపల్లి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ రోడ్ సైజ్ ఎంత అనేది స్పష్టంగా తెలియలేదు. బట్ ఇక్కడ మాత్రం గట్టుతో సహా తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ గట్టు చూడండి, రైట్ సైడ్ గట్టు చూడండి, రైట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళి రతన్ టాటా రోడ్డు పార్ట్ 2 ఎక్కడైతే వర్క్ జరుగుతుందో అక్కడ దాకా వెళ్తుంది ఈ రోడ్డు. టోటల్ డిస్టెన్స్ 5.5 కిలోమీటర్స్, 24 crores శాంక్షన్ అయ్యింది. దాంతో ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కమిషనర్ గారు, FCDA కమిషనర్ గారు స్పష్టంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి నేను ముందుకెళ్తాను కానీ మధ్యలో పాస్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మేడిపల్లి విలేజ్ నుంచే వెళ్ళారు, కొద్దిగా వీడియో లాగ్ అవుతుంది. మేడిపల్లి తర్వాత మేడిపల్లి నుంచి యాచారం మండల కేంద్రానికి వేస్తున్న రోడ్డు, దానికి సంబంధించి జరుగుతున్న యాక్టివిటీ కూడా నేను చూపిస్తాను మీకు నేను స్పష్టంగా. ఎందుకంటే ఈ 2 రోడ్లే ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఫేజ్ ఎంప్లాయ్మెంట్ రాబోతున్న ఏరియాకి, ఎక్కడైతే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ స్థాయిలో రాబోతున్న ఏరియాకి, ఎక్కువ సంస్థలు ఇన్వెస్ట్ చేస్తున్న ఏరియాకి ఇది కనెక్టింగ్ రోడ్డు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, చాలా మందికి ఇది కనువిప్పు కావాలి. ఇప్పుడు అటువైపు అంత పెద్ద రోడ్డు ఉండగా మరి ఇటువైపు ఈ రోడ్లు ఎందుకు వేస్తున్నారు, ఇది అర్థం చేసుకోండి. ఎందుకు వేస్తున్నారంటే ఫస్ట్ ప్రైవేట్ సంస్థలు రాబోతున్న ఏరియా ఇది. అక్కడ గవర్నమెంట్ యాక్టివిటీ కాబట్టి అక్కడ వరకు ఆపేశారు. ఇక్కడ ప్రైవేట్ యాక్టివిటీ ఇక్కడ మొదలవుతుంది కాబట్టి ఇక్కడ ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు రైట్ చాయిస్ని సెలెక్ట్ చేసుకుంటారు. అర్థం కాని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అక్కడున్న యాక్టివిటీని చూసి అక్కడున్న హై ప్రైస్ చూసే పోతుంటారు. రైట్, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ఎక్స్క్లూజివ్ రోడ్లు ఇంత యుద్ధ ప్రాతిపదికన ఎందుకు వేస్తుందంటే, ఒకటి రతన్ టాటా రోడ్డు, 2 ఎంటైర్ ఫస్ట్ ఫేజ్లో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ రావాల్సిన ప్లేస్, తర్వాత హైకోర్టుకు అఫిడవిట్ కూడా ఇచ్చి ఈ లైసెన్సెస్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పింది కాబట్టి ముందు ఈ రోడ్లను వేస్తున్నారు. ఇక్కడ మనకు ఈ దీంట్లో ఒక 35,000 to 36,000 ఎంప్లాయ్మెంట్ మనకు వచ్చే 4-5 సంవత్సరాల్లో కనిపిస్తుంది. అది రైట్. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇలాంటిది చూపిస్తాను. ఆ మేడిపల్లి నుంచి యాచారం రోడ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఆ రోడ్డు ద్వారా వెళతాం. ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. ఎస్, మనం ఇందాక వచ్చిన రోడ్లో వెళ్ళిన రూట్లో మళ్ళీ తిరిగి వచ్చాను. బట్ ఇక్కడ నుంచి కొత్త రోడ్డు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ మనం రైట్ సైడ్ నుంచి వచ్చాం, మనం తక్కలపల్లి గేట్ నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చాము. ఈ రూట్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఈ రోడ్డు యాచారం మండల కేంద్రానికి వెళ్ళే 4 kilometers డిస్టెన్స్ ఉన్న రోడ్డు. మధ్యలో మల్కీస్గూడ అనే విలేజ్ వస్తుంది. ఈ రోడ్డు ఇంపార్టెన్స్ కూడా చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది ఈ ఏరియాకు సంబంధించి. ఎందుకంటే మల్కీస్గూడ దగ్గరనే మనకు ఈ ఫ్యూచర్ సిటీ సెంటర్ నుంచి అమరావతి వైపు, తర్వాత మచిలీపట్నం పోర్టుకు వేసే డ్రై పోర్ట్ టు సీ పోర్ట్ రోడ్డు ఇక్కడే మల్కీస్గూడ దగ్గర వస్తుంది. తర్వాత ఇంకా అలా ముందుకు వెళితే యాచారం కంటే జస్ట్ యువతల ట్రంక్ రోడ్ అని ఒకటి వస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో నేను కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి. నిజానికి ఏంటంటే
ఈ కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి అమెజాన్ డాటా సెంటర్ నుంచి మీర్ఖాన్పేట వరకు ఉన్న 200 ఫీట్ రోడ్ని చూపించి చాలామంది బిజినెస్ చేసుకుంటున్నారు. ఆ రోడ్డు అక్కడికి రద్దయి ఆల్మోస్ట్ 6 నెలల క్రితమే చాలా పత్రికల్లో వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. ఆ రోడ్డు రద్దు చేశాము ఎందుకంటే భూసేకరణకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ రోడ్డు మీర్ఖాన్పేటకే ఎండ్ చేస్తున్నామని చెప్పారు ఆ రోజు. మరి అక్కడి నుంచి మీర్ఖాన్పేట నుంచి యాచారం ఉన్న రోడ్డు పరిస్థితి ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న రోడ్డు ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ కొత్తగా పెద్ద రోడ్డు మాత్రం వేరే ట్రంక్ రోడ్ అని వస్తుంది. ఇది మనకు మీర్ఖాన్పేట నుంచి కురిమిద్ద మధ్య మొదలయ్యి పాత రోడ్డు, ఇప్పుడు మనం ఇందాక వచ్చిన రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద స్టార్ట్ అయ్యి సింగారంకు సౌత్ సైడ్ నుంచి, నందివనపర్తికి సౌత్ సైడ్ నుంచి యాచారం సౌత్ సైడ్ పోలీస్ స్టేషన్ తర్వాత వచ్చి కలుస్తుంది. ఆ రోడ్డు కూడా ఈ రోడ్డును క్రాస్ చేస్తుంది అనమాట. సో అమరావతి రోడ్డు ఈ రోడ్డును క్రాస్ చేస్తుంది, తర్వాత ఆ రోడ్డును కూడా ట్రంక్ రోడ్డును కూడా ఈ రోడ్డు క్రాస్ చేస్తుంది. అంత ఇంపార్టెంట్ ప్లేస్. తర్వాత ఫ్యూచర్ సిటీ సెకండ్ ఫేజ్లో మనకు డ్రోన్స్ హబ్ వస్తుంది. అంటే ఇప్పుడు యాచారం పక్కన ముండికవరలి అని ఉంటుంది, నేను ఇప్పుడు అక్కడే మీకు వీడియో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అక్కడ 821 ఎకరాలు ప్రభుత్వ భూమిని TGIIC మళ్లించుకొని దాన్ని డ్రోన్స్ కంపెనీలకు కేటాయిస్తుంది. డ్రోన్స్ గురించి మనకు తెలుసు, స్టార్ట్ అయిన కొత్తలో డ్రోన్స్ను ఓన్లీ వీడియో షూట్లకు వీటికి వాడుతున్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారము ఈవెన్ ఫ్యూచర్లో ఇంకా 3-4 ఏళ్లలో ఎయిర్ టాక్సీలు కూడా డ్రోన్లను వాడబోతున్నారు. ఇప్పుడు డ్రోన్స్కి సంబంధించిన డెమోలు చూస్తుంటాం కదా, దుబాయ్లో ఆల్మోస్ట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి. దుబాయ్లో ఎయిర్ టాక్సీస్ ఒక దాంట్లో 4 ట్రావెల్ చేసే రకంగా, 4 నుంచి 6 ట్రావెల్ చేసే రకంగా ఎయిర్ టాక్సీలు డ్రోన్స్ తయారవుతున్నాయి. అలాగా మల్టీపర్పస్ డ్రోన్స్ తయారవుతున్నాయి. కాబట్టి మల్టీపర్పస్ కాన్సెప్ట్తో వస్తున్న సంస్థలకు ఇవ్వడానికని మనకి ఇక్కడ యాచారం మండల కేంద్రానికి పక్కనే 821 ఎకరాలను సెకండ్ ఫేజ్ ఫ్యూచర్ సిటీలో తీసుకుంటున్నారు. అది ఆల్రెడీ ల్యాండ్ మ్యూటేషన్ అయిపోయింది, ఇప్పుడు కంపెనీలకు అలాట్ చేస్తున్నారు. సో అలాంటి ప్లేస్ కూడా ఇది కనెక్టింగ్ రోడ్ అనమాట. అంటే ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్లో పెద్ద ఎంప్లాయ్మెంట్ వస్తున్న లైఫ్ సైన్సెస్ హబ్కి, ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో పెద్ద ఎంప్లాయ్మెంట్ రాబోతున్న డ్రోన్స్ హబ్కి అనుసంధానం ఈ రోడ్డు. అందుకే ఈ రోడ్డు ప్రియారిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి స్పెషల్గా అని చెప్పి నేను చెప్తున్నాను. చాలా స్పష్టంగా గవర్నమెంట్ ప్రియారిటీస్ కావచ్చు, పెద్ద ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏరియా కావచ్చు, వీటి దృష్ట్యా ఈ రోడ్డు ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోడ్డుకి ఇచ్చిన ప్రియారిటీ రకంగానే ఈ రోడ్డుకి ఇచ్చారు. ఈ రోడ్డు వర్క్ ఆల్రెడీ 4 months బ్యాకే స్టార్ట్ అయ్యింది. ఒక ముందు నేను మీకు చూపిస్తాను. ఒక 2 kilometers వరకు రోడ్ వేసేసారు, 60 feet రోడ్డు. ప్రొవిజన్ మాత్రం 100 feet ఉంది, కానీ 60 feet రోడ్ వేశారు. 60 feet రోడ్ వేసిన తర్వాత ఆ కల్వర్ట్స్ వచ్చాయి, దాంతో కల్వర్ట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే కల్వర్ట్స్ పెంచకుండా రోడ్డు వేయడం చేసి ఉపయోగం లేదు కదా, అందుకోసం ఇప్పుడు కల్వర్ట్స్ జరుగుతున్నాయి. ఇక్కడికి మనకు ఫ్యూచర్ గ్రీన్ ఫార్మసిటీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఎండ్ అవుతాయి, యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడ బిగిన్ అవుతాయి. సో కొద్దిగా ముందు పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లాగ్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మనం వచ్చింది ఇది మల్కీస్గూడ. అంటే యాచారం మండల కేంద్రానికి నకర్త మేడిపల్లికి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది. ఇది ఇంపార్టెన్స్ ఏంటంటే సెకండ్ ఫేజ్ భూసేకరణ దీని చుట్టుముట్టు జరుగుతుంది. సో సెకండ్ ఫేజ్ భూసేకరణ పూర్తయిన తర్వాత ఇది మధ్యలో వస్తుంది అనమాట విలేజ్. ఇది రోడ్ అస్సలు బాగాలేదు. ఈ రోడ్ వైండింగ్లో దీన్ని కూడా బైపాస్ చేస్తారంటున్నారు, కానీ ఇంకా అలైన్మెంట్ అది తెలియలేదు, చూడాలి ఏం చేస్తారో. ఎందుకంటే ఇక్కడికి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 4-5 కల్వర్ట్స్ కట్టాల్సి ఉంటుంది. 2 కల్వర్ట్స్ అయితే, ఒక కల్వర్ట్ అయిపోయింది, 2వ కల్వర్ట్ వరకు జరుగుతుంది. ఇంకొక 3 కల్వర్ట్స్ అయిన తర్వాత మరి ఈ రోడ్డు ముందుకు వస్తుంది అనుకుంటా. ఈలోగా ఆ రోడ్డు ఫాస్ట్గా అవుతుంది కాబట్టి రతన్ టాటా రోడ్డు మెటీరియల్ కానీ, ఈ అరవిందో వీళ్ళు ఫార్మా కంపెనీల కన్స్ట్రక్షన్ కావాల్సిన మెటీరియల్ కానీ ఆ రోడ్డు నుంచే తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం ఊళ్ళల్లో మంచి వాతావరణం ఉంటుంది. జనరల్గా మనం సాయంత్రం ఊళ్ళల్లో ఉంటాం, పొద్దున వస్తాం, మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతాం. ఇవాళ కొద్దిగా లేట్ అయింది కాబట్టి చూస్తున్నాం. రైట్, మ్యాప్లో చూసిన వారికి ఒక కర్వ్ కనిపిస్తుంటుంది మనకు. యాచారం నుంచి మేడిపల్లికి వెళ్ళే రోడ్డులో ఒక కర్వ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్రాస్ చేసింది ఆ కర్వ్నే. ఇక్కడ నేను ఇది ఎందుకు కంటిన్యూ చేస్తున్నానంటే, నేను మొన్న ఈ మధ్య అంటే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంటుంది, నా స్టేటస్ చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది. ఈ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు వేసే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మధ్యలోనే హై స్పీడ్ రైలు కూడా వస్తుందన్నమాట. హై స్పీడ్ రైలుకి సంబంధించి సాయిల్ టెస్ట్ ఇక్కడ జరిగింది. ఈ రైట్ సైడ్ ఇక్కడ జరిగింది.
నుంచి వెహికల్ వస్తున్నట్టుంది. ఈ పక్కన మనకు కనిపిస్తుంది తడిగా ఉంది చూడండి, ఇది సాయిల్ టెస్ట్ జరిగిన ప్లేస్. ఇది ఇక్కడ రైట్ సైడ్ జరిగింది ఇక్కడ ఒకటి, ప్లస్ ముందుకెళ్తే ఒకటి ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఫంక్షన్ హాల్ తర్వాత కూడా టెస్ట్ జరిగింది. మరి అక్కడ నుంచి ఆ అలైన్మెంట్ ఇస్తారా, ఈ అలైన్మెంట్ ఇస్తారా తెలియదు. బట్ ఏదైనా కూడా మధ్యలో ఉన్న మా వెంచర్ ఒకటి ఉంటుంది, టెంపుల్ ట్రీ. ఇప్పుడు దాంట్లో క్లోజింగ్ ఆఫర్ నడుస్తుంది. అంటే దాంట్లో ఒక ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి ఒక 15-16 ప్లాట్లు మిగిలాయి. వాటిని క్లోజ్ చేయాలని ద బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము. ఒరిజినల్ బ్రోషర్ ప్రైస్ కంటే కూడా ఒక 20% తక్కువకు ఇస్తున్నాము. అది ఫిబ్రవరి 28 తేదీ వరకు మాత్రమే. ఎవరైతే బుకింగ్ అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి ఆ ప్రైస్ వర్తిస్తుంది. మళ్ళీ మార్చ్ 1 నుంచి యథాతథంగా బ్రోషర్ ప్రైజే ఉంటుంది. నేను జస్ట్ మీకు అది చూపిస్తాను. ఇక్కడ ఎదురుగా 2 వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి, అదే నింపాదిగా కూర్చున్నారు. యాక్చువల్గా ఇది చూపించాలంటే నేను ఇటువైపు తిరిగితే మీకు అది కనిపిస్తుంటుంది. ఇది వాటర్ ట్యాంక్ కనిపిస్తున్నది ఈ వెంచరు. దానికి సంబంధించి బోర్డు ఇక్కడ పెట్టాము, ఇది బోర్డు. సో ఇదేంటంటే మొత్తం ఫస్ట్ ఫేజ్లో 14.5 ఎకరాలు, సెకండ్ ఫేజ్లో 4.5 ఎకరాలు కలిపి మొత్తం దాదాపు 19 ఎకరాల్లో డిటిసిపి వెంచర్ ఇది. ఫస్ట్ ఫేజ్ 2020లో అనుమతులు వచ్చాయి. సెకండ్ ఫేజ్కు 2023లో అనుమతులు వచ్చాయి. 2023లో రెరా లేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్కు సో అట్లా. తర్వాత సెకండ్ ఫేజ్కు సంబంధించి ఇది ఆల్మోస్ట్ రెండింటిలో కూడా కలిపి మనం పూర్తి చేస్తున్నాం. ఫిబ్రవరి 28 కల్లా బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ఈలోగా బుక్ చేసుకున్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ప్రైస్ ఉంటుంది. ఈ రోడ్ దీని వెంచర్ ఇంపార్టెన్స్ ఏంటంటే, దీనికి సంబంధించి డీటెయిల్డ్ వేరే వీడియో చేస్తాను. అందుకోసం నేను లోపలికి వెళ్ళట్లేదు, టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో. కావాలంటే ఎవరైనా అడిగితే నేను ఆ వీడియో షేర్ చేస్తాను. ఆ లింక్లో కూడా ఈ డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెడతాను నేను. ఆ వీడియో లింక్ చూడొచ్చు డీటెయిల్డ్గా. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, అమరావతి రోడ్డుకు దగ్గర, అది చిన్న రోడ్డు కాదు, చాలా పెద్ద రోడ్డు. ఎందుకంటే అటు 6 లైన్స్ ఇటు 6 లైన్స్ పెడుతున్నారు. ఎందుకంటే దాంట్లో ఈ డ్రై పోర్ట్ నుంచి సీ పోర్టుకు వెళ్ళే దానికోసం ఒక 3 లైన్స్ ఎక్స్క్లూజివ్ పెట్టి మిగతా 3 లైన్స్ రొటీన్ పబ్లిక్ కోసం పెడుతున్నారు. సో చాలా పెద్ద రోడ్డు. దానికి తోడు దాని మధ్యలో మనకు హై స్పీడ్ రైల్ కూడా వస్తుంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి యాక్చువల్గా, అలాంటి ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఇది కాకుండా నేను కొంతమంది యూట్యూబర్స్ను నమ్ముతుంటారు, గమ్మతుంటుంది. నేను ఒక మాట చెప్తాను. చాలామంది ఇప్పుడు వచ్చిన దాన్ని బుల్లెట్ ట్రైన్ అంటారు. నిజానికి బుల్లెట్ ట్రైన్కు హై స్పీడ్ ట్రైన్కు తేడా తెలియదు వాళ్ళకి. గవర్నమెంట్ ఎందుకు అంత క్లియర్ కట్గా హై స్పీడ్ రైల్ అన్నది అది తెలియకుండా దీన్ని ఒకటే వీడియోలో దాన్ని అదే ప్రాజెక్టును బుల్లెట్ ట్రైన్ అంటాడు, అదే వీడియోలో అదే ప్రాజెక్టును హై స్పీడ్ రైల్ అంటాడు. అసలు హై స్పీడ్ రైలా బుల్లెట్ రైలా ముందు తెలుసుకోలేదు. బుల్లెట్ ట్రైన్ అంటే మనకు జపాన్, చైనాలో చూస్తుంటాం, సౌత్ కొరియాలో చూస్తుంటాం. 500 కిలోమీటర్లకు పైగా ట్రావెల్ చేసే సామర్థ్యం ఉన్న వాటిని బుల్లెట్ ట్రైన్ కింద పరిగణిస్తారు. ఇప్పుడు వస్తున్నవి 320 నుంచి 350 కిలోమీటర్ల స్పీడ్తో జర్నీ చేసేవి. ఇప్పుడు గవర్నమెంట్ మొన్న సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 7 ఉన్నాయి కదా, 7 కారిడార్లు. 7 కారిడార్లలో హైదరాబాద్ సెంటరింగ్గా 3 కారిడార్లు వస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ నుంచి పూణే మీదుగా ముంబై, ఒకటి హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఒకటి హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు. ఇవి హై స్పీడ్ రైల్స్. అలాంటి హై స్పీడ్ రైలు ఇప్పుడు ఈ అమరావతి రోడ్డు మధ్యలో వస్తుంది. అందుకే ఈ ఏరియాలో సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. జనరల్గా రోడ్డు కోసం అయితే సాయిల్ టెస్ట్ అంత కీన్గా చేయరు, రైలు కాబట్టి ఖచ్చితంగా అవసరం అని చెప్పి సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. అలాంటి సాయిల్ టెస్ట్ ఇప్పుడు మీకు అక్కడ చూపించాను కదా, అక్కడ జరిగింది. ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో ఇప్పుడు రైట్ సైడ్ ఒక మనం టర్న్ అయ్యాక కనిపిస్తుంది, రైట్ సైడ్ ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఈ ఫంక్షన్ హాల్ తర్వాత కూడా ఒక చోట సాయిల్ టెస్ట్ జరిగింది. రైట్ సైడ్ ఫంక్షన్ హాల్ తర్వాత ఇప్పుడు ఇందాక మీకు అక్కడ కల్వర్ట్ కన్స్ట్రక్షన్ కనిపించింది, అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ కల్వర్ట్ పూర్తయింది. ఈ రోడ్డుకు 100 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారనడానికి ప్రూఫ్ కూడా చూపిస్తాను ముందు. ఎందుకంటే వెంచర్లకు అనుమతి ఇచ్చినప్పుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తుంది డిటిసిపి. ప్రస్తుతం రోడ్డు 60 ఫీట్ చేస్తున్నా కూడా 100 ఫీట్కి సరిపడా సెట్ బ్యాక్ వదిలిపెట్టారు. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ వెంచర్ కమాన్ అక్కడ వరకు ఉందన్నమాట. కొద్దిగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు రైట్ సైడ్ ఒక వెంచర్ వస్తుంది. అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి, అక్కడ కమాన్. రైట్ సైడ్ ప్రహారీ కూడా కనిపిస్తుంది. నేను
ఇక్కడ స్లో చేసి రైట్ టర్న్ తీసుకుంటాను, వెహికల్స్ రావట్లేదు. ప్రహరీ కూడా కనిపిస్తుందా, అంత సెట్ బ్యాక్ ఇచ్చారనమాట. సో అది ఇంపార్టెంట్ ప్లేస్, ఇది ఇంపార్టెంట్ రూట్, ఇది ఇంపార్టెంట్ ఏరియా, ఇంపార్టెంట్ లొకేషన్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. ఇక ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనకు యాచారం మండల హెడ్ క్వార్టర్ వస్తుంది. అక్కడ మీకు మళ్ళీ నేను ఎండింగ్లో మీకు నేను క్లుప్తంగా యాచారం ఇంపార్టెన్స్ చెప్తాను. మళ్ళీ పాస్ చేస్తున్నాను. యాక్చువల్గా యాచారం వెళ్ళే వరకు ఆన్ చేయొద్దు అనుకున్నాను, కానీ రోడ్ వైడింగ్ వరకు చూపిస్తామని లెఫ్ట్ సైడ్ కంకరాజు చూడండి, అక్కడ ఒక వెహికల్ వస్తున్న చోటు వరకు పూర్తయింది. ఇది మాత్రం ఈ మొన్న పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు ఆపారు ఈ రోడ్డుని. ఈ రోడ్డు వరకు మాత్రం అంతకు ముందే జరిగింది చూడండి. ఇది 60 ఫీట్ రోడ్డు. అంటే చాలామంది 60 ఫీట్ అంటే మొత్తం బీటీ రోడ్ అంతా 60 అనుకుంటారు. బీటీ రోడ్డు 40 ఫీట్ వేసి అటు పక్కన ఇటు పక్కన కొంత ఖాళీ పెడతారు. అదంతా కలిపితే 60 ఫీట్ రోడ్డు కింద పరిగణిస్తారు. లైక్ ఇప్పుడు మనకు వెంచర్లో ఉండేది కూడా మొత్తం 33 ఫీట్ రోడ్ ఉందని కొంతమంది అడుగులు లెక్కేస్తుంటారు. అది ఫుట్పాత్తో కలిపి 33 ఫీటు, ఫుట్పాత్తో కలిపి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లా స్పెసిఫై చేస్తే అది మనం చూసుకోవాలి. అలా ఫుట్పాత్ని కౌంట్ చేయకుండా రోడ్డు అంతే ఉండాలని చెప్పి కాదు, ఫుట్పాత్తో కలిపి. అందుకే ప్లాట్ నంబర్లు రోడ్డు వైపు 6 అని పెడతారు చూడండి, అంటే ఆ రోడ్ అక్కడి వరకు అని మీనింగ్ అనమాట. సో ఇది కనిపిస్తున్నది మనకు యాచారం మండల్ హెడ్ క్వార్టర్. విలేజ్ స్టార్ట్ అయ్యే వరకు బీటీ రోడ్డు ఉంది, విలేజ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి సిసి రోడ్డు ఉంది. ఇది ఇక్కడ నుంచి సిసి రోడ్డు. రైట్, యాక్చువల్గా ఇందాక పాస్ చేసిన దానికి ఇది పెద్ద దూరం కాదు, కానీ జస్ట్ అలా ముందుకు వస్తుంటే ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. వాళ్ళు రోడ్డు బ్లాక్ చేశారు, చైర్స్ అన్ని అడ్డంగా పెట్టారు. మన దేశంలో అదొక రివాజు కదా, బాజాప్తా మూసేస్తాం మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతా అన్నట్టుగా. అడిగేవాడు ఉండడు, ఏముండదు. ఈ మధ్య మరీ ఘోరం, ఇంకా ఒక వర్గం వాళ్ళు దెబ్బతింటారేమో, కానీ లీవ్ ఇట్. సో అట్లా ఇక్కడికక్కడ రోడ్లు ఆపేస్తారు. ఇది నాగార్జున సాగర్ రోడ్డుకి ఎంటర్ అయ్యాం మనం. అక్కడ తక్కలపల్లి గేట్ నుంచి అలా తిరిగి ఇట్లా వచ్చామన్నమాట. తక్కలపల్లి గేట్ నుంచి మేడిపల్లికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇటు 4 కిలోమీటర్స్. కానీ మధ్యలో మనం ఆ రోడ్డు వరకు చూడడానికి అటు లోపలికి వెళ్ళొచ్చాము. రైట్, యాచారం మండల కేంద్రంలో ఎక్కడైతే ఈ రోడ్ డివైడర్ ఎండ్ అవుతుందో అక్కడ రైట్కు ఉంటుంది అన్నమాట ఈ రోడ్. ఇది యాచారం మండలం గురించి చెప్పాలంటే యాక్చువల్గా మొత్తం ఫ్యూచర్ సిటీ 56 గ్రామాలలో 17 విలేజెస్, అంటే హయ్యెస్ట్ విలేజెస్ ఉన్నవి యాచారం మండలంలో. తర్వాత ఫస్ట్ ఫేజ్ భూసేకరణ జరిగింది ఒక 2 విలేజ్లు, అంటే బేగరికంచ, పంజాగూడ తప్ప మిగతా అన్ని విలేజ్లు మళ్ళీ యాచారం మండలమే. అంటే యాచారం మండలము సాగర్ రోడ్డు వైపే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన 90% ఏరియా. అందుకే నేను పదే చెప్తుంటాను, ఇటువైపు అటువైపు కాదు అని. ఇది సాక్ష్యం, ఇది మీకు విలేజ్ చూసుకునే మీకు అర్థమైపోతుంది క్లియర్గా. తర్వాత ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏదైతే భూసేకరణ జరుగుతుందో 100% యాచారం మండలమే. 100% అంటే యాచారం మండల ప్రియారిటీ అది. ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ 30,000 ఎకరాలలో దాదాపు 28,000 ఎకరాలు మనకు యాచారం మండల కేంద్రం పరిధిలో ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కలుపుకొని. ఇప్పుడు ఈ యాచారం మండలానికి రైట్ సైడ్, ఇప్పుడు మనం హైదరాబాద్ వైపు వెళ్తున్నాము, రైట్ సైడ్ ముండిగౌరెల్లి విలేజ్ ఉంటుంది. అక్కడ 821 ఎకరాలు ప్రభుత్వ భూమిని మ్యూటేషన్ చేసుకుంది TGIIC, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అంటే ఆ కార్పొరేషన్ ద్వారానే కంపెనీలకు భూములు కేటాయిస్తారనమాట. సో అది స్వాధీనం చేసుకొని దాన్ని ఇప్పుడు డ్రోన్స్ కంపెనీకి ఇస్తుంది. అది ఇక్కడికి జస్ట్ రైట్ సైడ్ 1 కిలోమీటర్తో బిగిన్ అవుతుంది అనమాట. సో అట్లా యాచారం మండలానికి ఉన్న ప్రాధాన్యత ఇది. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇటు డ్రోన్ సబ్లో కానీ అటు లైఫ్ సైన్సెస్ సబ్లో కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. రోడ్డు కనెక్టివిటీ అనేది, తర్వాత గవర్నమెంట్ యాక్టివిటీ అనేది ప్రాతిపదిక కాదు. దానికి ఉదాహరణ నేను చాలాసార్లు చెప్పాను, గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ చెప్పాను, ఇంకా చాలా ఉదాహరణలు చెప్పాను నేను. కాబట్టి వాటిని కాకుండా ప్రైవేట్ రోడ్డు కనెక్టివిటీతో పాటు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, అది పెద్ద స్థాయిలో ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్మెంట్కు మీరు అద్భుతమైన లాభాలు పొందుతారు. రైట్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. మీకు గ్రౌండ్ రిపోర్ట్ చూపించాలని చాలా కష్టపడి ఈ వీడియో చేశాను. అఫ్కోర్స్ కష్టపడి అంటే ఏం చెమటోడ్చలేదు, కార్లో ఉండే డ్రైవ్ చేశాను, బట్ రఫ్ రోడ్లో డ్రైవ్ చేశాను. చాలా ఇంటీరియర్ ఏరియాలో తిరిగి వచ్చాను కాబట్టి దాన్ని నేను కష్టంగానే భావిస్తున్నాను, అందుకోసం ఆ పదం వాడాను. రైట్, ఎవరైనా
సిన్సియర్గా సీరియస్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా. టైంపాస్ వాళ్ళు వద్దు. నాతో పాటు పర్యటించినంతసేపు నటించి ఆ తర్వాత మొహం చాటేసే మనుషులు అస్సలు వద్దు. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.